వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యమునమ్మ లక్ష్మికి విడాకులు నోటీసులు ఇచ్చి, ఇవి విహారికి నువ్వే ఇవ్వగలవు, విహారిని ఎలా ఒప్పించాలో నువ్వే ఒప్పించాలి, రేపు కోర్టుకి విహారి రావాలి అని చెప్పి ఇక విడాకుల నోటీసులని లక్ష్మి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది యమునమ్మ. లక్ష్మి విహారికి ఫోన్ చేసి, మనం ఎప్పుడూ కలిసే ప్లేస్కి రండి విహారి గారు అని చెప్తుంది. ఇక విహారి లక్ష్మి కరెక్ట్గా సైట్ దగ్గరికి వస్తారు. సైట్ దగ్గర అంబిక, సుభాష్, కొంతమంది రౌడీలు సైట్లో కొన్ని బాంబులు పెట్టి ఇక సైట్ని కూల్చేయాలని ప్రయత్నం మొదలు పెడతారు. బాంబులన్నీ అమర్చేసి ఇక బయటికి వచ్చి ఎప్పుడెప్పుడు సైట్ కూలిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అంబిక, సుభాష్, కొంతమంది రౌడీలు. అది తెలియక అదే సైట్ దగ్గరికి వస్తారు లక్ష్మి అలాగే విహారీ. విహారీకి ఇక విడాకుల నోటీసులు చూపించి, విహారీ గారు, ఈ నోటీసులపై మీరు కూడా సంతకాలు చేస్తే మనకి అఫీషియల్గా విడాకులు వచ్చేస్తాయి అనగానే, లక్ష్మి ఎందుకిలా, మొన్న నాతో సంతకం చేయించాలన్నావు, ఇప్పుడు నీకు నువ్వే ఇష్టం లేక నాతో విడిపోవాలని సపరేట్గా విడాకుల నోటీసులు తీసుకొచ్చావు, ఏంటి లక్ష్మి అనగానే, చూడండి బాబు, మన కుటుంబాల కోసం మనం ఈ నిర్ణయం తీసుకున్నాము, ఇప్పటిదాకా చాలా కష్టాలు పడుతున్నాను, ఇకపై కూడా నేను కష్టాలు పడాలని అనుకోవటం లేదు, మీకు విడాకులు ఇస్తే మీరైనా సంతోషంగా ఉంటారు, సహస్రమతో సంతోషంగా మీ ఇంట్లో అందరితో కలిసి ఉంటారు, ఇకపై నేను ఈ భారాన్ని భరించలేను, విడాకులు ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంబిక, సుభాష్, రౌడీలు వీళ్ళిద్దరినీ దూరం నుండి గమనిస్తారు. అంబిక, ఒక ప్లాను, ఇప్పుడు మనం ఈ సైట్లో బాంబులని అమర్చాము, కానీ ఇక్కడికి అనుకోకుండా లక్ష్మీ విహారీ వచ్చి ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరినీ అలా మీడియా వాళ్ళకి మనం దొరికేలా చేద్దాము, ఎందుకంటే ఇంకాసేపట్లో బిల్డింగ్ కూలుతుంది, దానికంటే ముందు వీలే వచ్చారని సాక్ష్యం కూడా మనం చూపించవచ్చు, అప్పుడు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు అనగానే, గుడ్ ఐడియా అని చెప్పి కొంతమంది మీడియా వాళ్ళకి రప్పించి వాళ్ళిద్దరిని వీడియో తీసేటట్టు చేస్తుంది అంబిక. అంటే లక్ష్మి, నా మీద నీకు ప్రేమ లేదు, ఇష్టం లేదు, కనీసం నన్ను కాపాడుకునే పరిస్థితి నీ దగ్గర లేదు, అంతే కదా అనగానే, విహారీ గారు, అవన్నీ పక్కన పెట్టండి, ఈ విడాకులు కాగితాలపైన సంతకం చేయండి, అలాగే ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకోండి అనగానే, ఎవరికీ తెలియకపోతే విడాకులు ఇవ్వడం ఎందుకు, ఈ విడాకులు కాగితాలని నేనే చించేస్తాను, చూడు లక్ష్మి, నువ్వు ఎవరికీ చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నావు, నేను చెప్పకూడదని అనుకుంటున్నావు, అలాంటప్పుడు విడాకులు కాగితాలతో పని లేదు, ఎప్పటికీ మన బంధం మన మనసులోనే ఉంటుంది, ఇకపై నిన్ను నేను కలవను, నీతో మాట్లాడను, ఏదైనా అవసరమైతే నువ్వు మాట్లాడాలంటే మామయ్యకి అలాగే అత్తయ్యకి ఇలా ఎవరికైనా చెప్పు, నాతో నువ్వు మాట్లాడద్దు అనగానే, విహారీ గారు అని అంటుంది, నేను ఈ పత్రాలన్నీ చింపేశాను, ఇక విడాకులతో పని లేదు, నేను నిన్ను మాట్లాడాలని అనుకోవటం లేదు అని చెప్పి విహారీ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక లక్ష్మి బాధగా, విహారీ గారు, నాతో మీరు మాట్లాడకపోతే నాకు తోచదు, మీరు నాకు అండగా ఉన్నారనే ఎన్ని కష్టాలైనా పడుతున్నాను, కానీ మీరు ఇలాంటి నిర్ణయం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇది ఇలా ఉండగా వాళ్ళిద్దరూ వెళ్ళగానే, ఇంకెందుకు, ఇప్పుడే మనం బాంబుని ఇక పేల్చేద్దామా అంబిక అనగానే, అదే పని చేయి, వాళ్ళు వెళ్ళారు, బాంబు బ్లాస్ట్ అయింది అంటే వాళ్ళు కావాలని ఇలా చేశారని తెలిసిపోతుంది కదా అని చెప్పి అంబిక క్రూరంగా ఆలోచిస్తూ కరెక్ట్గా సైట్లో బాంబుని పేల్చేస్తారు. బిల్డింగులు ఉన్న పలంగా కూలిపోతూ ఉంటాయి. ఇక మీడియా వారందరూ ఎవరో పిలిచినట్టు అక్కడికి వచ్చి మీడియా కవరేజ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇక అంబిక ఏమీ ఎరగనట్టు ఇంటికి చేరుకుంటుంది. విహారీ, లక్ష్మి కూడా ఇక బాధగా ఇంటికి చేరుకుంటారు. చారుకేశ, వసుధ, యమునమ్మ ఇక లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. సహస్ర మాత్రం, అబ్బా, ఖచ్చితంగా విడాకుల కాగితాలపై
బావతో సంతకం చేయించినట్టుంది లక్ష్మి. అందుకే అంత కులాసగా ఉంది. ఇంకే నాకు లైన్ క్లియర్ అయిపోయినట్టే. అమ్మా అమ్మా ఈరోజు పాయసం చెయ్యమ్మా అని అంటుంది. ఎందుకే ఇంత హుషారుగా ఉన్నావు? ఒక్కోసారి కోపంగా ఉంటావు, ఒక్కోసారేమో ఇలా అంటావు. విహారీ రారా, ఏంటి ఇంత డల్గా ఉన్నావు, ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి. ఏం లేదత్తయ్య అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో ఇక అంబిక, అక్క వాళ్ళిద్దరూ డల్గా ఉండడానికి కారణం హనీమూనే. వాళ్ళిద్దరికీ మరోసారి మనం ట్రిప్ని బుక్ చేయాలి, అది మర్చిపోయావక్క అని అంటుంది అంబిక. సరేలేవే, టీవీలో ఈ మధ్యన చాలా మంచి మంచి హనీమూన్ ట్రిప్స్ ప్యాకేజీ చూపిస్తున్నారు. యూఎస్ఏ కాదు, చాలా ఉన్నాయి. 2 డేస్లో వీళ్ళిద్దరూ వెళ్ళేటట్టు ప్లాన్ చేద్దాము అని చెప్పి టీవీ ఆన్ చేయమంటుంది పద్మాక్షి. టీవీ ఆన్ చేయంగానే ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. విహారీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్సు అన్నీ కుప్పకూలాయి. నాసి రకంతో చేసిన బిల్డింగ్స్ అనుకుంటా. అందుకుంచే జనాల ప్రాణాలు తీయడానికి ఇలా కొత్త కన్స్ట్రక్షన్ పుట్టి జనాల ప్రాణాలు, పేదవాడి ప్రాణాలు బలికొంటున్నాయి. అలాగే కన్స్ట్రక్షన్ కూలడం వల్ల 10 మందికి గాయాలయ్యాయి. ఇంకా కన్స్ట్రక్షన్ కింద ఎంతమంది ఉన్నారో తెలీదు. ఇలాంటి వాళ్ళకి మనం పెత్తనమిచ్చి పేదవారి ప్రాణాల్ని బలిగొనడానికి సిద్ధమవుతున్నాము, ఇలాంటి వారిని అని చెప్పి మీడియాలో వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా విహారీ ఫ్యామిలీ ఉలిక్కి పడతారు. పద్మాక్షి అందరూ ఏమైందిరా విహారీ అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది. ఇంతలో యమునమ్మ, లక్ష్మి అందరూ ఇక న్యూస్ చూసి ఏం జరుగుతుందో అర్థం కాదు. లక్ష్మి, మన కన్స్ట్రక్షన్లో బాంబ్ బ్లాస్ట్ అయిందంట అనగానే, బాంబ్ బ్లాస్ట్ అని అంత కరెక్ట్గా ఎలా అంటున్నా విహారీ అని అంటుంది అంబిక. అంటే అది బాంబ్ బ్లాస్ట్ లాగే ఉంది కదమ్మా అని అంటుంది లక్ష్మి. నోర్ముయ్, ఒక కన్స్ట్రక్షన్ అంటే ఎంత పగడ్బందీగా దానిలో మెటీరియల్స్ తెప్పించాలి. అన్నీ నీకు అప్పగించినందుకు విహారిని మళ్ళీ ప్రాణాల్లోతికి ఇరుకుల్లో పడేశావు, పదండి అని చెప్పి ఇక అంబిక కావాలనే నాటకాలు మాట్లాడుతూ ఇక కన్స్ట్రక్షన్ దగ్గరికి వస్తారు. ఇక మొత్తం కూలిపోవడంతో ఇక కొంతమందిని పాపం ఇటు అటుగా అంబులెన్స్ వచ్చి తీసుకువెళ్తూ ఉంటాయి. ఒక పాపం ఏడుస్తూ వాళ్ళ అమ్మా నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్తూ అంబులెన్స్ సైరన్స్ మోగుతూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది. ఇటు విహారీ, లక్ష్మి అందరూ తల వైపు అక్కడున్న గాయాలు పాలైన వాళ్ళని కాపాడుతూ ఉంటారు, అంబులెన్స్లో ఎక్కిస్తూ ఉంటారు. ఇక ఇంతలో అంబిక, ఫైనల్గా ఆ బిల్డింగ్ అనేది కూల్చేశామంటే కరెక్ట్గా ఆ విహారీ పైకి పోతాడు, ఇప్పుడే ఆ పని చేస్తాను అని చెప్పి ఇక నొక్కపోతుంటాడు సుభాష్. కరెక్ట్గా అక్కడే పాపని రక్షించడానికి విహారీ పైకి రాగానే లక్ష్మి చూస్తుంది. విహారీ గారు అని చెప్పి తనని పక్కకి లాగేసి కరెక్ట్గా ఆ బిల్డింగ్ కిందికి లక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మి ఇక ఆ కూలిపోయిన బిల్డింగ్ మధ్యలో ఉండడంతో లక్ష్మి ఇక బ్రతికే ఛాన్స్ లేనట్టు ఇక లక్ష్మి కనిపించదు. అందరూ అక్కడ ఎంత ధైర్యంగా ఆ లక్ష్మి గారు వెళ్ళారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి అని చెప్పి గట్టిగా పాపం విహారీ కేకలు వేస్తూ ఉంటారు. ఇంతలో అంబులెన్స్ కొంతమంది ఇక క్రేన్ సహాయంతో ఆ బిల్డింగ్లో ఉన్న చాలామందిని కాపాడుతూ గాయాలైన వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. లక్ష్మి కొన ఊపిరితో కొట్టుముట్టలాడుతూ ఉంటుంది. లక్ష్మిని ఎత్తుకొని పరుగున అంబులెన్స్లో ఎక్కించుకొని విహారీ హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇదంతా కరెక్ట్గా పద్మాక్షి అందరూ చూస్తూ ఉంటారు. ఇదేంటి, బావ ప్రాణాల్ని లక్ష్మి కాపాడిందా అని చెప్పి సహస్ర, ఇటువైపు అంబిక అందరూ అలాగే చూస్తూ ఉంటారు. విహారీ లక్ష్మిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. లక్ష్మి కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటుంది. యమునమ్మ, పద్మాక్షి షాక్ అవుతారు. చూసావా వదినా, ఇప్పటికైనా అర్థమైందా, మన లక్ష్మి మన కంపెనీ కోసం, మన కుటుంబం కోసం, విహారీ కోసం తన ప్రాణాలనే త్యాగాలు చేయాలనుకుంది. అలాంటి లక్ష్మిని ఎప్పుడు అవమానిస్తూ కొడుతూ తిడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మిని చూడ్డానికి ఎవరైనా వస్తారా, ఇక్కడే ఉంటారా అనగానే, ఆపు వసుదా, ఇప్పుడు పరిస్థితి ఏంటి, విహారీ కన్స్ట్రక్షన్లో ఎవరో ఏదో చేశారు. అలాగే ఆ లక్ష్మి తను చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి ఇలా చేసిందేమో, ఎవరికి తెలుసు. విహారీ ప్రాణాలు కాపాడినట్టు నటిస్తూ కన్స్ట్రక్షన్లో తను చేసిన తప్పులన్నీ
ఒప్పులవ్వాలని ఇలా ప్రాణాపాయ స్థితి దాకా తీసుకెళ్ళిందేమో. అదేమీ చావదు అని అంటుంది పద్మాక్షి. ఆ పక్క ఇంకా ఇంకా నువ్వు మారవా? నేనైతే వెళ్తాను, వదినా నువ్వు వస్తావా అని అంటుంది. ఇక యమునమ్మ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. విహారి ఏడుస్తూ బాధపడుతూ ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు. నా లక్ష్మి ప్రతిసారి నన్ను ప్రాణాల నుండి కాపాడుతుంది. అలాంటి లక్ష్మిని దేవుడా నువ్వు తీసుకుని వెళ్తావా? లక్ష్మి ప్రాణం పోతే ఈ విష్ణు విహారి ప్రాణం కూడా పోతుంది అని చెప్పి వినాయకుడి దగ్గర ఎంతో వేడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో యమునమ్మ, వసుధ, చారుకేశ, పండు చేరుకుంటారు హాస్పిటల్కి. లక్ష్మి పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అంబిక, పద్మాక్షి, సహస్ర అలాగే ప్రకాష్ దగ్గరికి వస్తుంది. ఏంటి ఏమైంది అంబిక? ఆ లక్ష్మి చచ్చిందా అనగానే, అదెందుకు చస్తుందా అక్క, నీకో విషయం తెలుసా? ఈ బ్లాస్టింగ్ ముందే అంటే ఇలా ఘోరం జరగకముందే లక్ష్మీ విహారీ అదే సైట్కి వెళ్ళారు. విహారీ వెళ్తూ ఉంటే లక్ష్మి లోపలికి వచ్చింది. అంటే లక్ష్మి ఏదో చేసిందక్క, కానీ దాన్ని ఎవరూ గుర్తించకుండా ఇలా నాటకాలు ఆడుతుంది. కావాలంటే మీడియా వాళ్ళు కొత్త వీడియో బయట పెట్టారు, అలాగే ఇది వైరల్ కూడా అవుతుంది అని చెప్పి అంబిక కావాలనే ముందు వీడియో తీసిన వీడియోని చూపిస్తుంది. ఇక పద్మాక్షి అలాగే ఇటువైపు సహస్రకి. ఇక ఒక్కసారిగా పద్మాక్షి, అది చస్తే పర్వాలేదు, అది బ్రతికిందో నా చేతిలో చస్తుంది, విహారి జీవితంతో ఆడుకుంటుంది ఆ నంగనాచి అని పద్మాక్షి నిప్పులు కక్కుతూ ఉగ్ర రూపంలో ఉంటుంది. ఇది ఇలా ఉండగా మీడియా అంతా ఇక ఫస్ట్ నుండి కవరేజ్ చేయడంతో ఇక విహారీ లక్ష్మినే కావాలనే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి నాసిరకం సిమెంటు, ఇసుకతో ఇక అవి కన్స్ట్రక్షన్ చేసి చేనేత కార్మికులకిచ్చి వాళ్ళ ప్రాణాలని గాల్లో కలిసేలా చేసి వాళ్ళకి ఏదో చేస్తున్నామని బిల్డప్ ఇవ్వడం కోసమే ఇలా నాసిరకం బిల్డింగులు కట్టిస్తున్నాయని న్యూస్లో పదే పదే వేస్తూ ఉంటారు. ఇక పోలీసులు హాస్పిటల్కి చేరుకొని విహారిని అరెస్ట్ చేయడానికి ఇక పథకం వేస్తూ ఉండగా అంబిక వస్తుంది. మా విహారీ అలాంటి వాడు కాదు అని చెప్పి కావాలనే విహారికి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది? మా కన్స్ట్రక్షన్లో నాసిరకం సిమెంటు మేమెందుకు ఇస్తాము అని చెప్పి పాపం విహారీ ఒకవైపు లక్ష్మి హాస్పిటల్లో ఉందన్న బాధ, ఇటువైపు కన్స్ట్రక్షన్కి చెడ్డ పేరు వచ్చిందన్న బాధ. ఇక తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఓ అవునా, ఇప్పుడే అందిన వార్త, మీ కన్స్ట్రక్షన్లో సిమెంటు ఎంత నాసిరకంగా ఉందో ఒకసారి టెస్ట్ చేయించండి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు విహారికి చెప్తూ ఉంటారు. టెస్ట్ చేశాక నాసిరకం సిమెంటు ఉండడంతో ఇక ఆ దంతా కూలిపోయిందని, ఇక వీళ్ళు డబ్బు కోసం పేరు కోసం ఏదైనా చేస్తారు, అలాగే వీక్రాఫ్ట్ సొసైటీ పెట్టి పేదవాళ్ళకి అలాగే చేనేత కార్మికులకి అన్యాయం చేయాలని ఇలాంటివి చేస్తున్నారని ఇక పోలీసులు విహారిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. యమునమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. సహస్ర అనుకుంటుంది, ఈ సామ్రాజ్యానికి యువరాణి నేనే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే లక్ష్మికి స్పృహ వస్తుంది. డాక్టర్ బయటికి వచ్చి లక్ష్మి గారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అనగానే ఇక అంబిక అనుకుంటుంది, ఇది చచ్చిద్దనుకుంటే బ్రతికిందా, కానీ మా అక్క చేతిలో చస్తుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి విహారీ గారిని కలవరిస్తుంది. చారుకేశ, వసుధ లోపలికి రావడంతో జరిగిన విషయమంతా చెప్తారు. నాకేమీ కాలేదు, నాకేదో గాలి అందలేదు డాక్టర్, ఇప్పుడు నాకు పర్వాలేదు, విహారీ గారు జైలుకి వెళ్ళడానికి వీల్లేదు, ఏదో జరిగింది అని చెప్పి ఇక తన చేతికి ఉన్న సెలైన్ బాటిల్ని పక్కకు పెట్టి బయటికి వస్తుంది. ఇక యమునమ్మ స్పృహ కోల్పోయిందని తెలిసి తన రూమ్లోకి వెళ్ళి, యమునమ్మ, ఒకటి, విహారీ గారికి ఏమీ కాదు, నేను ఉన్నంతకాలం విహారీ గారిని కాపాడుతాను, మీరు లెగవండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి తనకి చెప్తూ బయటికి వస్తుంది. అంబిక, ఏంటే అందరికీ ధైర్యం నూరిపోసి ఇప్పుడు చావు డ్రామా ఆడి మా విహార్నికి జైలుకు పంపిస్తావా అనగానే చెంపల రెండు వాయిస్తుంది లక్ష్మి. చూడు అంబికమ్మ, ఇప్పుడు చెప్తున్నాను, ఈ కుట్ర వెనకాల మీరే ఖచ్చితంగా ఉన్నారు, అది తీసి బయట పెడితే మీ బ్రతికేంటో తెలుస్తుంది. విహారీ గారు జైల్లో ఉండకూడదు,
విహారీ గారు ఏ తప్పు చేయలేదు. ఆయన ఒక మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవితంతో ఆడుకోవాలని చూస్తే మీ అంతు చూస్తాను అని చెప్పి జైలుకు బయలుదేరుతుంది లక్ష్మి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.